వందే భారత్ మరి ఎప్పుడు ఆపుతారు? చాలా పెద్ద కోరిక చెప్పారు మీరు. కానీ అది కూడా ఉన్నట్టుంది. అంటే ఫస్ట్గా నన్ను జన్మభూమి అడిగారు, గతంలో రత్నాచల్లో జన్మభూమి 2 అడిగారు. మురళీమోహన్ గారు ఉండగా రత్నాచల్ ఆపాము, తర్వాత శేషాద్రి ఆపాము, ఇవాళ జన్మభూమి ఆపాము. పెద్ద ఎత్తున అనపత్తి రైల్వే స్టేషన్ ఇప్పుడు 38 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. పిక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా నాంది పలికాం. 3 ఫ్లైఓవర్లు శాంక్షన్ ఇచ్చుకున్నాం. ముఖ్యంగా కేశవరం ఫ్లైఓవర్ భౌగోళికంగా మండపేట నియోజకవర్గంలో ఉన్న మండపేట నియోజకవర్గం ప్రజానీకానికన్నా అనపత్తి నియోజకవర్గం ప్రజానికి ఎక్కువ అవసరం. అందువల్ల పురంధరేశ్వరి గారు నేను కలిసి జోగేశ్వరరావు గారి అనుమతితో దాన్ని సాధించాం. ఈ విధంగా అన్ని విధాలుగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తేగలుగుతా ఉన్నాం. మీరు అన్నట్టు ఒక పేపర్ మూవ్ చేయాలన్నా ఇవన్నీ చాలా శ్రమతో కూడుకున్న పని. అంటే మీకు ఒకే ఉదాహరణ ఏంటంటే ఇవాళ ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల్లో ఒక నిధి సాధించాలి అంటే ఒక రోడ్డుకి నిధి సాధించాలన్నా లేకపోతే ఇంకో దానికి నిధులు సాధించాలన్నా కొద్ది కష్టం ఎక్కువ అవుతా ఉంది గతంతో పోలిస్తే. ఉదాహరణకి అనపర్తి నుంచి మా గ్రామం మీదుగా వెళ్ళే రహదారి ఉంది, రాజానగరం పెడపత్రి రోడ్డు అంటాం. దాన్ని పురంధరేశ్వరి గారు సీఎం ఐఎఫ్ కింద పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇంప్రూవ్ చేయడానికి, వైడన్ చేయడానికి దాదాపు 18 కోట్లతో పెట్టాం. అందువల్ల ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు దానిలో ఖర్చు పెట్టినా అది క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని ఇంతవరకు ప్యాచ్ వర్క్కి పెట్టాం. దానికి అయ్యే ఖర్చు 70 లక్షలు. ఇవాళ 70 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్. కానీ దాన్ని అప్రూవ్ చేయించుకోవటం కోసం నేను 2 రోజులు విజయవాడ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కంటిన్యూటీగా ఈఎన్సీ దగ్గరికి వచ్చి దాన్ని అప్రూవ్ చేయించాలి అని ఒక రోజు రావడం, ముందు రోజుగా నేను ఆయనతో మాట్లాడి ఆ రోజు వస్తే అనుకోని పరిస్థితుల్లో చింతూరు దగ్గర ఇటీవల కాలంలో బస్సు యాక్సిడెంట్ అయింది. తెల్లవారుజామున నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రావడంతో ఆయన నాకు అవైలబుల్గా లేకపోయారు. ఆ రోజు సాటర్డే. మరలా నేను బ్యాక్కి వెళ్ళి సండే కాన్స్టిట్యున్సీలో పనులు చూసుకుని మరలా మండే పూట వచ్చి అది దగ్గర కూర్చొని అప్రూవ్ చేశారు. 70 లక్షల దానికి అన్నిసార్లు అంత కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అంత వ్యయ ప్రయాసాలకు మార్చాల్సి వస్తుంది. కానీ మనకి పని అనేది ముఖ్యం కాబట్టి ఎంత కష్టమైనా ఎంతైనా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా అది సక్సెస్ఫుల్గా నడుస్తాం.